కోటి సంతకాల సేకరణ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? మెడికల్ కాలేజీల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించడానికి వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం ఇంపాక్ట్ జనం మీద ఏ విధంగా పడేందుకు అవకాశం ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు అంటూ చేస్తున్న పోరాటం ఏ రకంగా రాజకీయం మీద, ప్రభుత్వం మీద, అలాగే రాజ్యాంగ వ్యవస్థల మీద ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలని ఈ కోటి సంతకాలు మలుపు తిప్పే అవకాశం ఎంతవరకు ఉంది అనేది తెలియాలంటే ముందు ఆ కోటి అనే నెంబర్కున్న ఇంపాక్ట్ ఎంతో ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడల్లో ప్రైవేటుకు అప్పగించడానికి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంది. రచ్చబండ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడము, క్యాడర్ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేయడం ఆల్రెడీ జరుగుతూ ఉంటే, ఇంకో వైపున కోటి సంతకాలు పేరుతో ఒక మహా ఉద్యమాన్ని నిర్మిస్తున్నాము అని వైసీపీ చెప్తోంది కదా. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ కోటి సంతకాలు గనక సేకరించడం పూర్తయితే ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది? కోటి సంతకాలు సేకరించిన తర్వాత వాటిని గవర్నర్కి, రాష్ట్రపతికి సమర్పించటము, కోటి మంది నేరుగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిర్ణయము, విధానము అని చెప్పడం ఎలాగో ఉంటుంది. కానీ కోటి అనే నెంబర్కి రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ ఉందో తెలియాలంటే ఒకసారి మనం ప్రస్తుతం పార్టీల బలాబలాలు చూడాలి. అలాగే 2024 నాటి లెక్కలు ఒకసారి తిరిగేయాలి. భారీ ల్యాండ్ స్లైడ్ వచ్చింది, కూటమికి 94% స్ట్రైక్ రేట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా. మరి కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ఇండివిజువల్గా వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 1,53,84,000. అంటే 1,50,00,000 పైగా ఓట్లు వచ్చినాయి. అదే 11 సీట్లకు మాత్రమే పరిమితమైన వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చూస్తే గనక 1,32,84,000 ఓట్లకు పైగా వచ్చినాయి. అంటే ఈ రెండు పార్టీల మధ్య దాదాపు 21 లక్షల ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. అదే పర్సంటేజ్ల పరంగా చూస్తే గనక వైసీపీ కాస్త అటు ఇటుగా 40% ఓట్లు సాధిస్తే టీడీపీ ఇండివిజువల్గా 46% ఓట్లు సాధించింది. అంటే ఓట్ల పరంగా చూస్తే 21 లక్షలు మాత్రమే డిఫరెన్స్ ఉంది రెండు పార్టీలకి. అదే ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూస్తే 6% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇలాంటి టైంలో కోటి సంతకాల సేకరణ అని అంటే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న జనాభాని రీయాక్టివేట్ చేయడం అని అనుకోవాలి. నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, రచ్చబండలో పెట్టడము, అలాగే సంతకాల సేకరణ పేరుతో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవటము అంటే వాళ్ళలో ఒక ఆలోచన నాటడం అని అనుకోవచ్చు. పైగా ఈ మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న తీరు కూడా చూస్తే సగటున 70 నుంచి 80 కిలోమీటర్లకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది అంటున్నాం కదా. అంటే ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే టాపిక్ని తీసుకెళ్లడంతో పాటు జనంలో కూడా లోతుగా చర్చ జరిగేందుకు ఆస్కారం కల్పించేలాగా ఈ కోటి సంతకాల సేకరణ అనే ఉద్యమాన్ని జగన్ డిజైన్ చేశారా అని అనిపిస్తుంది. ఇక ఈ సంతకాల్ని గవర్నర్కి సమర్పించిన తర్వాత, రాష్ట్రపతికి సమర్పించిన తర్వాత ఎంత ఇంపాక్ట్ వస్తుంది, కదలిక ఎంత వస్తుంది, ప్రభుత్వానికి బ్రేకులు వేయటం సాధ్యమా అని అంటే అవన్నీ విధానపరమైన విషయాలు. చాలాసార్లు విపక్షంగా ఉన్నప్పుడు ప్రజల్లో చైతన్యం కల్పించడము, తర్వాత ఎజెండా సెట్ చేయడం అనేది మాత్రం ప్రయారిటీగా తీసుకుంటే ఈ కోటి సంతకాల సేకరణ అనేది భారీ స్థాయిలోనే ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోందని, భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలకి బలమైన పునాదే వేయబోతోంది అని అర్థం చేసుకోవచ్చు. పైగా 3.5 కోట్ల ఓట్లు మాత్రమే ఉన్న ఒక రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు చేయడము అని అంటే ప్రతి ముగ్గురులోనూ ఒకరు సంతకాలు సేకరించాలి అన్న నిర్ణయానికి అనుకూలంగాను, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగాను ఉన్నట్టే కదా. అంటే ఈ లెక్కన ఈ కోటి సంతకాలు ఉద్యమం భవిష్యత్ రాజకీయంలో ఒక మైల్ స్టోన్ అయ్యేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చు. అందుకోసమే వైసీపీ ఈ కోటి సంతకాల సేకరణ విషయంలో పట్టుదలగా ముందుకెళ్ళడం కనపడుతుంది. ఇప్పుడు నిర్బంధాలు పెట్టినా, నోటీసులు ఇచ్చినా, కేసులు పెడుతూ ఉన్నా గానీ వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్న వైసీపీ ఈ కోటి సంతకాలను గనక సేకరించేస్తే భవిష్యత్ ఎజెండా సెట్టింగ్ లో మరో ముందడుగు వేసినట్టే అని అనుకోవాలేమో. మీరేమంటారు? కోటి సంతకాల సేకరణ ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద ఎలా ఉండొచ్చు?